నమస్తే వి న్యూస్ తెలంగాణకు స్వాగతం. బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్లు సాధించే వరకు తెగించి పోరాడాలని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఓబీసీల సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారం అంతిమ లక్ష్యమనే అంశంతో హైదరాబాద్ కాచిగూడలో ఓబీసీ డెమోక్రటిస్ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి హనుమంతరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తదితర సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం కొనసాగాలని ఆయన తెలిపారు. బీసీ ఉద్యమం ఊపందుకొని నిర్మాణాత్మకంగా ముందుకు సాగితే బీసీలు రాజ్యాధికారాన్ని సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కలిసికట్టుగా అయితే మనం కలలుగన్న రాజ్యాధికారం సాధిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై బీసీ. మిత్రుడు సత్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఐఎల్పిఏ రాష్ట్ర అధ్యక్షులు పొన్న దేవరాజరావు గారిని మాట్లాడారు. ఈనాటి ఓబీసీ డెమోక్రటిక్ తక్షణ కర్తవ్యం అసెంబ్లీ లోకల్ వాడి రిజర్వేషన్ ఉద్యమాన్ని చూసో గౌరవించో రెస్పాన్స్ భయపడి అన్నది కానీ రెస్పాన్స్ మన ఉద్యమానికి రెస్పాన్స్గా ప్రభుత్వం రెస్పాన్స్ అయ్యి 42% పెడతామని ప్రకటిస్తేది దాదాపుగా అనివార్యం అది పెడతారు. వాళ్ళు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ. ఇప్పటికే మన అన్ని పార్టీలు 42%కు మద్దతు ఇచ్చాయి. బీజేపీ పార్టీ కూడా కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు, ఆయన కూడా చెప్పారు, మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే మేము కూడా మద్దతు ఇస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతాం, ప్రధానమంత్రిని కలిసిస్తామని చెప్పారు. కాబట్టి అన్ని పార్టీలు సూచనలు వస్తున్నాయి. ఇక్కడ రాజకీయాలు వద్దు, ఖచ్చితంగా 42 సాధించాలి. ఎప్పుడో 34 పేదవారి గురించి, పిల్లల ఆస్తుల గురించి, వాళ్ళ స్థితిగతుల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి పోరాడినటువంటి ఆర్ కృష్ణయ్య గారు, ఎంపీ గారు, అదేవిధంగా ఇప్పుడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చారు. టీడీపీ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వచ్చినటువంటి బీసీ సోదరులారా, సోదరి మండలారా, ఇప్పుడు